రెసిపీ టేబుల్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. రెసిపీ టేబుల్లో ఈరోజు ట్రెడిషనల్ కార్తీక పౌర్ణమి స్పెషల్ పచ్చి చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం చంద్రునికి ఈ చలిమిడి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. పర్టిక్యులర్గా ఆంధ్రాలో ఈ చలిమిడిని ప్రిపేర్ చేస్తారు. కార్తీక పౌర్ణమి స్పెషల్ చలిమిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యంను 2 గంటలు నానబెట్టి తర్వాత వాటర్ని అంతటిని తీసివేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఒకటిన్నర కప్పు బియ్యం పిండి, కొబ్బరికాయ, అలాగే బెల్లం 1 కప్పు. ముందుగా ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఒక క్లాత్ మీద పరుచుకోండి. వాటర్ని తీసేసి ఒక క్లాత్ మీద పరుచుకుంటే కొంచెం వాటర్ అంతటిని పీలుస్తుంది. ఆ తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. జల్లెడను తీసుకుని జల్లెడలో గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని వేసుకుని బాగా జల్లెడ పట్టుకోండి. బాగా మెత్తని పిండిలాగా తయారవ్వాలి. తడి మీదే ఈ పిండిని జల్లించాలి. ఈ పిండిని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లాన్ని గ్రేట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. కొబ్బరిని కూడా తురుముకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోల్లో తురిమి ఉంచుకున్న బెల్లం వేసి కొంచెం సేపు రోల్తో కొట్టిన తర్వాత బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి తర్వాత గ్రేట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ రోకల బండితో కొడితే బాగా మెత్తగా అవుతుంది. మధ్య మధ్యలో చేతితో తీసుకుంటూ ఇలా ముద్దగా అయ్యేంత వరకు బాగా రోకలతో కొట్టుకోవాలి. రోకలతో ఇలా మెత్తగా అయిన తర్వాత ఇలా బాగా ముద్దగా తయారవుతుంది. ఇప్పుడు తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇది చంద్రునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. చూసారు కదా పచ్చి చలిమిడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ చలిమిడిని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. మరిన్ని రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ఈ చలిమిడి పచ్చిగా ఉంటుంది, ఎందుకంటే కొబ్బరి, బెల్లం అలాగే బియ్య పిండి అన్నీ పచ్చిగానే ఉంటాయి కదా. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే పచ్చి చలిమిడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. ధన్యవాదములు.